అడోలెసెంట్లా వస్తాడువేమో, ముద్దు దంతాలతో కుమ్ముతాడువేమో, అప్పడం గుండెలో పత్రమేమో, ప్రేమో నిక్కను తగిలే జరగందేమో, పువ్వులు పేసేటి సంగందేమో, నంబల హాస్లో రించోందేమో, అల్చిగా తన దేహం అమీబాల పరిణామం, కింకోగా తన వేగం వీణులకి ఉమలాటం. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుం వెల్కమ్ యూ ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ షో నా ఇష్టం. బాగున్నారు అమ్మాయిలందరూ? సూపర్ అబ్బా. ఇక్కడ కత్తిలాంటి అమ్మాయిలందరినీ చూస్తుంటే అబ్బా అని అనాలనిపిస్తోంది, కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం గుర్తుకొస్తే అయ్యో అనిపిస్తుంది. అబ్బా అయ్యో ఈ రెండు ఎలా ఉంటాయంటే, ఒక తాతతోటి ఒక మనవరాలు, అందమైన మనవరాలు. నువ్వేనా? సరే నువ్వే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, అబ్బా ఆ తాతకి ఎంత అందంగా ఉందిరా మనవరాలు అని అనిపిస్తుంది. మనవరాలు కాదు, ఆ తాతకి ఆ పిల్ల వైఫ్ అని తెలిసిందనుకో, నేనే అన్నా. ఒకడు ముందు వెళ్తుంటే వాడు వెనక 100 మంది వెళ్తున్నారు అనుకో, బా ఏం ఫాలోయింగ్, కానీ వెళ్ళేటోడు పాడి మీద వెళ్తున్నాడు అని తెలిసింది అనుకో. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఏది అబ్బానా ఏది అయ్యానో మీరే చెప్పాలి. పెళ్ళైన 9 నెలలకి తండ్రి అయ్యాడు అనుకో, అలా అంటారా? అబ్బా అనాలి. అదాడు పెళ్ళైన దగ్గర నుంచి 9 నెలలు ఊళ్ళో లేడన్న విషయం తెలిసిపోయింది అనుకో, ఒక భర్త ఒక భార్యను కొడుతున్నాడు అనుకో, అబ్బా ఏం మగాడ్రా, మామూలుగా కొట్టట్లేదాడు, తోపు తురుము, కానీ అది కల్లో అన్న విషయం తెలిసిపోయింది అనుకో, బా ఎంత ఆనందమా. మీ ఆయన రోజు కొట్టండి. పెళ్ళయిన తర్వాత పరాయి స్త్రీని చూడడం మొగుడు ఉన్నాడు అనుకో, అబ్బా అనిపిస్తుంది. కానీ పెళ్ళాన్ని కూడా కన్నెత్తి చూడకపోతే అయ్యో. మీ అందరికి అలాంటి మొగుడే దొరకాలి. నువ్వు లేదు నిలబడు. నీలాంటోడికి ఒక మంచి లవ్ లెటర్ వచ్చింది, ఏమనంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు గనక పలకరించకపోతే చచ్చిపోతా, నేను ప్రేమిస్తున్నాను, ఇలాంటి లెటర్ వచ్చిందనుకో, నీ ఫీలింగ్ ఏముంటుంది? అబ్బా అనిపిస్తుంది. అదే ఒక మగాడి దగ్గర నుంచి వచ్చిందంటే, కానీ నా జీవితంలో ఒక అబ్బా జరిగింది, ఒక అయ్యో జరిగింది. అదేం తెలుసా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకునే లేకపోతే ఆ అమ్మాయి లేచి వచ్చేసింది నా కోసం. అయ్యో అది అబ్బారా? అయ్యో ఏంట్రా? వరి నేను తగలయ్యా, అది లేచి వచ్చింది కదా అని దాని వెనక దాని తమ్ముడు కూడా లేచి వచ్చేసాడు. సరే, దరిద్రం అనేది ఎక్కడో రాసి ఉండదు, మన చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆ దరిద్రం పిలిచేద్దాం. ఎందుకు కొడుతున్నారు సార్ వాళ్ళని? వాళ్ళకు ఒక అందమైన చెల్లి ఉండడం తప్ప? తప్పు. అది నా వెంట పడ్డం నా తప్ప? తప్పే. అసలు నేను అందంగా పుట్టడం నా తప్ప? చెప్పు బావా, నేను అందంగా పుట్టడం నా తప్ప? కొన్ని విషయాల గురించి నేను చెప్పలేను. ఒక్క విషయం చెప్తా విను బావా, అందమైన పువ్వు అన్నాక రాలిపోవాలి, అందమైన అమ్మాయి అన్నాక నా ఒళ్ళో వాలిపోవాలి. అది సృష్టి ధర్మం బావా. అవునట్టుగా నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. అవును. వాళ్ళు నా వెంట పడితే నేనేం చేయాలి బావా చెప్పు? అవును కరెక్టే, నువ్వు వాళ్ళ టీమే కదా. తర్వాత చెప్తా. మొన్నటికి మొన్న మన వీధి చివరిలో ఒక అమ్మాయి నన్ను అదోలా చూసింది తెలుసా? ఇచ్చేదా అమ్మాయి కొత్తగా ప్లే స్కూల్ పెట్టిందంట, నువ్వు జాయిన్ అవుతావేమో. ఏం మాట్లాడుతున్నావు బావా? ఆయన స్కూల్ అబద్ధాలు ఎందుకు నేర్పుతారు బావా? చిన్నప్పటి నుంచి నాకు ఒక అబద్ధం ఆడిపించారు తెలుసా? టీచర్లు
ఏమి నేర్పించారు నువ్వేమో కోహినూర్ డైమండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు. కరెక్టే. తప్పు బావా. ఆ. చూడు బావా, కోహినూర్ డైమండ్ వాళ్ళ కళ్ళల్లో చూడు బావా. ఈ షో ఎప్పుడెప్పుడు అయిపోద్దా, నరేష్ నెంబర్ ఎప్పుడెప్పుడు తీసుకుందావా, ఎప్పుడెప్పుడు దయచేసి నన్ను లవర్ బాయ్ చేయకండి అమ్మా. లోకం మీద నేను ఒక్కనే అందగాన్ని కాదమ్మా, ఇలాంటి వాళ్ళని కూడా చూడండి పాపం. దయచేసి నన్ను మాత్రం హీరో చేయకండి అమ్మా, మీ గుండెల్లో మాత్రం పెట్టుకోకండి అమ్మా. నాకు గాలాడదు, నేను తట్టుకోలేదు. ఇలాంటి వాళ్ళు నిజంగానే ఎవరికి దొరకరురా. ఎందుకంటే ఇంత చిన్న పిల్లాడివి, ముద్దుగా క్యూట్ గా, నిజం అచ్చు వాళ్ళ తమ్ముళ్ళనే ఉంటావు. తమ్ముడు కాదు, వాళ్ళ గుండెల్లో దేవుణ్ణి ఉంటా. నా విషయం, నా అమ్మాయిల విషయం, వాళ్ళ గుండెల్లో నేను ఉంటానని అదంతా వదిలే. అవును. టాపిక్ ఏంటో చెప్పు. ఏలే పాపం పిల్లలకి అబ్బా అయ్యో అనే సబ్జెక్ట్ గురించి చెప్పు. అబ్బా బావ, నా గురించి ఒక్క చెప్పు బావ. వదిలే, ఫీల్ అవుతావు కానీ. అరే చెప్పు బావ, నీ ఫీల్ అవ్వని చెప్పు. పక్కానా? పక్క. ప్రామిస్. నీ మీద ఒట్టు. జబర్దస్త్ లో చేస్తున్నావు అన్న విషయం వాడికి తెలిసిందనుకో, ఆ, అబ్బా అంటారు వీళ్ళు. వీళ్ళందరికీ తెలుసు కదా బావ, నేను జబర్దస్త్ చేస్తానని. అవును కదా. కానీ నువ్వు చేసేది బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, ఆ. వాడి దాంట్లో చేస్తున్నావు అని తెలిస్తేనే. అయ్యో వీళ్ళని అడుగుతావు, నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉండు. నేను చెప్తా. అబ్బా అంటే కింద పడ్డప్పుడు అబ్బా అంటారు. ఉమ్. దానికి ఆయింట్మెంట్ రాసినప్పుడు నొప్పేస్తుంది చూడు, అయ్యా అంటారు. చెప్పండి రా, అబ్బా అంటే ఏంటి, అయ్యో అంటే ఏంటి? బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ రింగ్ ఇస్తా అంటే అబ్బో అనుకున్నాను, అది మొబైల్ రింగ్ అని తెలిసి అయ్యో అనుకున్నాను. దురాశ దుఃఖమునకు చేటు. మా ఫ్రెండ్ గాని ఫోన్ లో వీడియోలు బాగా ఉన్నాయరా అంటే అబ్బో అనుకున్నా, కానీ వీడియోలు చూసేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు అయ్యో అనుకున్నా. కాదురా, ఏ వీడియో? నా షో నా ఇష్టం వీడియోలు అన్నా. అన్న పిల్లం ఊరు వెళ్ళింది అనుకో అబ్బా అనిపిస్తుంది, అదే మరదలు కూడా ఊరెళ్ళింది అనుకో అయ్యో అనిపిస్తుంది. వాడు చెప్పింది పాతదే అయినా వాడు చెప్పిన స్టైల్ నచ్చింది రా అబ్బాయి. ఎగ్జామ్ హాల్లో చిట్స్ ఏమైనా అంటే తీసి రాసుకోండి అని మేడం అన్నప్పుడు హబ్బా అనిపిస్తుంది, తీసుకున్నాక చిట్స్ అన్ని తీసుకుంటే అయ్యో అనిపిస్తుంది. 2 లక్షలు రాసుకో. నాన్న మందు మిగిలింది పోయి తాగుపోరా అంటే అబ్బా అనిపిస్తుంది, అదే మందు దగ్గు మంది అయితే అయ్యో అనిపిస్తుంది. లేదురా, నిన్ను చూస్తే ఎవడైనా మందు తాగామంటే దగ్గు మందే అనుకుంటాడు. ఎగ్జామ్ లో 100 మార్క్స్ వచ్చాయంటే అబ్బా అనిపిస్తుంది, కానీ అన్నిట్లో 100 మార్క్స్ కలిపి 100 మార్క్స్ వచ్చాయంటే అయ్యో అనిపిస్తుంది. ఇది ఏంట్రా రే రే? అన్నా వాళ్ళు అనకన్నా, ఏ ఇద్దరం కలిసి ఉంటాం. ఆన్ పేపర్ లో రాసి పాస్ అయినా. అవునా? ఫ్రెండ్సా మీరిద్దరు? క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫేస్బుక్ లో ప్రపోజల్ వస్తే అబ్బా అనిపిస్తుంది, అది 60 ఏళ్ళ ముసలిని తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. అబ్బా నీకెందుకురా? మావోడే రెండో ఫ్రెండ్. నీతో సెల్ఫీ దిగడం అబ్బా అనిపిస్తుంది, నరేష్ తో సెల్ఫీ దిగా అంటే అయ్యో అనిపిస్తుంది. అవును మరి, నువ్వు సెల్ఫీ తీయాలంటే ఇట్లా తీయాలి కదా. నీతో ఫోటో దిగొచ్చు, అవును అబ్బా అనిపిస్తుంది. తనతో దిగాలంటే చాలు. నరేష్ని కాదన్న ఒక కోహినూర్ డైమండ్. కోహినూర్ డైమండ్ కాకపోతే నల్ల డైమండ్ అంతే. తేడా ఉండదు. నన్ను కాదంటే రిజెక్ట్. నాకు నువ్వు వద్దు కూడా. కాదనట్లే, చూడతలు ఆ అమ్మాయి కాకపోతే 100 అమ్మాయిలయ్యా. నేను చంటిని పడేసినందుకు అబ్బా అనిపించింది, పక్కన నరేష్ని మిస్ చేసినందుకు అయ్యో అనిపించింది. మనకు లక్కీ డ్రాలో BMW వచ్చిందంటే అబ్బా అనిపిస్తుంది, ఆ. అది ఫేక్ కాల్ అని తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. ఏం పాడవడకు, నీకు 2 కిలోల బియ్యం నేను ఇస్తా. బావా నరేష్ బా, పెళ్ళైనప్పుడు పెళ్లి కొడుకు అంత సిగ్గుపడరా? బావా పోనీ బావా
ఇంత లేచినాక చెల్లెమని చదువుపెట్టినాక ఏలేదనుకో చాక్లెట్ అయ్యో అనిపిస్తుంది, ఇచ్చినవనుకో హబ్బా అనిపిస్తుంది బా. హాయ్ చంటి బావా. బొమ్మర్ది నరేష్ బొమ్మర్ది. ఒకటి నన్ను బావా అన్నది, అప్పుడు అబ్బా అనిపించింది. ఒకటి నిన్ను బామ్మర్దాన్ని చూసావా? ఆగు. కాదు, ఇప్పుడు కూడా అబ్బానే అనిపించింది. అబ్బా నాశన ఇష్టమని చంటి గారు చాక్లెట్ ఇస్తారు అనుకున్నా, కానీ అయ్యో ఇప్పుడే తెలిసింది పంచి చెప్తేనే చాక్లెట్ ఇస్తారని. లేదా ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ ఆగారు మీరు. హాయ్ చంటి. హలో. హాయ్ నరేష్. ఎలా ఉన్నావు బంగారం? వాళ్ళు నేను బంగారం అని పిలిచారంటే మామూలు విషయం కాదురా, కరిగించి వాడుకుంటారు. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్తే అబ్బా అనిపించింది, తీరా చూస్తే నాతోనే బిల్ కట్టిస్తే అయ్యో. మీరు మట్లు కొనుక్కున్నా వాడే కట్టాలి, వాడు కొనుక్కున్నా వాడే కట్టుకోవాలి. ఫస్ట్ నుంచి అదే నడుస్తుంది కదా. ఒకటే ఒకటి నిలబడి ఏంటి అటు వెళ్తున్నాను బే? ఎవరికి? నాకు ఇయ్యవా నరేష్? గుండెనే ఇచ్చినోని గర్ల్ ఫ్రెండ్ ఏదైనా ఓల్డ్ సినిమాకి వెళ్దామా అంటే అబ్బా అనిపిస్తది, కానీ తన వెంట వాళ్ళ తమ్ముని తెచ్చుకుంటే అయ్యో అనిపిస్తది. ఏముంది అచ్చిపట్టి టికెట్లో కూర్చోబెట్టు. రోజు నన్ను ఒక అమ్మాయి చూసి నవ్వుతుందంటే అబ్బా అనుకుంటాను, కానీ అదే అమ్మాయికి పిచ్చి పట్టిందని తెలిస్తే అయ్యో అనుకుంటాను. అన్నా నువ్వు వెళ్ళేటప్పుడు గ్లూకోజ్ లెక్కించుకోండి. నీకు కూడా అవసరం వస్తుంది, షుగర్ ఎక్కువ ఉంది కాకతలు. పల్లె డైపర్ వేసుకున్నాడు. మొత్తానికి అబ్బా అయ్యో అనే సబ్జెక్ట్ మీకు బాగా తెలిసిపోయింది కాబట్టి మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట. ఈ రౌండ్ లోకి ఎవరిని పిలుద్దాం, ఎందుకంటే నేను ఇక్కడ పాడే పాట నేను ఎలా పాడతానో అలానే పాడాలి, లేకపోతే ఈయనదంతా. వీడి మీద ఎవరికి ప్రేమ ఉంది చేతులు లేపండి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. తర్వాత నీ పెదవులు చెప్పు. నా పెదవులు కాదు నీ పెదాలు. నా పెదవులు చెప్తున్నాయి. ఆ పాట ఆయన ఎలా చేశారో నువ్వు అలా చెయ్యి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. తర్వాత కన్నులు చూడని. కన్నులు చూడని కవితలు చూడని మనసే చెబుతోంది నిన్నే ప్రేమించానని. భలే ఆడుకున్నారు కదా అక్క తమ్ముళ్ళు. అలానే ఉంది అక్క. షాప్కి పో అన్నట్టుంది. ఓకేనండి, చాలా బ్రహ్మాండ పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను బంగారం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలువురా. నేనున్నాయిడా. అరే బొమ్మర్ది నిన్నే నాగేశ్వరరావు గారు ఆ పాట చూసావు నువ్వు? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఆ పాట తెలుసా నీకు? ఆ పాట పాడుతూ డాన్స్ చేయాలి. బొమ్మర్ది నా కోసం ఒకసారి వాడు. పాడతా అవురా? అవులే బొమ్మర్ది నన్నయుడు నన్నయుడు. ఊకో పాడు బొమ్మర్ది. పాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పదములు చెప్పని ప్రేమించండి నిన్ను ప్రేమించానని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. పాట ఎస్ఏ రేటింగ్ కాదు, పాటలా పాడు.
నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు పెదవులు నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడే. ఏంటి ఎంటర్టైన్మెంటా వాడిని చూసి? కళాకారులు ఉండరు కదా బావా. అవునా? ఐఎమ్ సారీ భయ్య. నా బొమ్మర్ది కదా. అవు బొమ్మర్ది అంటే ఎట్లా? అన్న భార్య? అరే మరిది వేరు బొమ్మర్ది వేరు బే. సరే అయిపోయిందా పాట? థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు పాడతారా పాట? నువ్వు రా చాలా నీరసంగా ఇప్పుడే హార్లిక్స్ తాగిన వాళ్ళగా ఉన్నదా? ఇప్పుడు నేను ఒక పాట చెప్తా, పాట పాడాలి. నీ జీను ప్యాంటు చూసి డంకనక 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 అది కూడా పాడాలి. నీ జీను ప్యాంటు చూసి బులేమో డంకనక, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది, ఎయ్ ఊగేస్తుంది ఊగేస్తుంది, ఎయ్. ఇదిగో ఈ కాలు కూడా కొట్టాలి. ఇది ఓ కాలంటే నీకు తెలియట్లేదేమో, కింద ఉంటాయి రెండు. నీ జీను ప్యాంట్ స్టార్టింగ్ నుంచి లేదురా, లాగేస్తుంది దగ్గరే. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో డంకనక డంకనక. 2 సార్లు లేదురా, ఒకసారి. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో డంకనక. ఇప్పుడు లేదురా రాజా. పాడు. అరే గొరిల్లా డైనోసార్ పలకరించుకున్నట్టు ఏంద్రా అది అన్నది. ఎట్లా? నీ జీను ప్యాంటు చూసి బులము డంకనకరా. రే అదే ఊర్లలో పిలుస్తారు చూడు, ఓయమ్మో నా మొగుడు పోయాడే తల్లు బులెమ్మో కాదు బులెమ్మో అంతే. నీ జీను ప్యాంటు చూసి బులము డంకనక, నీ సైకిల్ చైను చూసి బులము డంకనక డంకనక. రెడీ స్టార్ట్. నీ జీను ప్యాంటు చూసి బులము, నీ జీను ప్యాంటు చూసి బులెము. ఆపే. రెడీ. నీ జీను ప్యాంటు చూసి బుల్లము డంకనక, నీ సైకిల్ చేసి చూసి బుల్లము డంకనక. మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది, హోయ్ మనసు ఊగేస్తుంది ఊగేస్తుంది ఊగేస్తుంది, హోయ్ హోయ్. అరే 1 2 3 స్టార్ట్. ఎయిరో ఎయిరో ఎయిరా ఎయిరో ఎయిరో ఎయిరా ఏంటో హడావట్ చేసేస్తున్నారు. మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా స్కిట్టు. జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. ఇది గద్వాల్ నా సంస్థానం. ఈ రోజు నా సంస్థానంలో ఒక పండగ జరగబోతుంది. ఏమిటనుకుంటున్నారా? అదే నా పెళ్లి. నీకు పెళ్ళా? నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదలా. వస్తా వస్తా తప్పక
తప్పక వస్తా. నిన్ను ఆ సమాధి నుండి బయటికి రానివ్వండి రా. వస్తా. రానివ్వండి రా. వస్తాను. బొమ్మాలే పిందె పండయిందే కసిగా చూరుకుపోతా. బొమ్మాలే పశుపతి నువ్వే నా పతి. ఎవరక్క ఎవరక్క? పశుపతి ఎవరు? నేను నీ అరుంధతి. అరుణతి లేదు తినే. పశు నన్నే నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది. నిన్నెవరు చేసుకుంటాడక్క పెళ్లి? పశు ఏం మాట్లాడుతున్నావు? ఉత్తరే తెలుగు. నా కోసం నువ్వు ఇన్ని రోజులు చనిపోయి కుళ్ళిపోయినా కూడా నా కోసం సమాధి నుంచి బయటకు వచ్చావంటే నీలాంటి మొగుడు నాకు ఎక్కడ దొరకడు. నువ్వే నా పతి. ఒక్కసారి ప్రేమగా అరువను. అరువు గిరువులు ఏం లేదంటే అక్క అరుపులే. పశు ఇప్పటికే నేను అందరూ పశుపతి పశుపతి అని పిలుస్తున్నారు కానీ ఎవరైనా పశువులకు పతి అవుతాడు అక్క. కష్టం. ఐఎమ్ సారీ. పశు లేదు నీ కోసమే పువ్వు పిందైంది, పిందె పండైంది. పిందె పండైతే బానే ఉండక్క, పండు పండిపోయింది, ముసలి అయిపోయింది. పశు గప్పు కంపక్కో గప్పు కంపక్కో. నిన్న ఆ సమాధిలో కుళ్ళ పెట్టినా కూడా బుద్ధి రాలేదా? నన్నైనా కుళ్ళ పెట్టారు తల్లి. నిన్ను కుళ్ళ పెట్టకుండానే కుళ్ళిపోయావు అమ్మో. నువ్వే నా పతి. ఎవరికి? ఒక్కసారి నా బిగి కవిట్లో బందీ కావా? నాకు కావాల్సింది ఏ పంట పొలాలు గాని బీడి బంజరు భూములు కాదక్కో. చేసుకుంటావా చేసుకోవా? చేసుకో. నన్ను చేసుకుంటావా చేసుకోవా? చేసుకో. 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 పశు చేసుకో. నన్ను కాపాడేవాడే లేడా హే భగవాన్? మీకేమైనా పొలాలు ఉన్నాయా? మరి ఎందుకు విత్తనాలు చల్లుతున్నారు? కంటికి కనిపించదంటే ఆల్రెడీ ఇంత పెద్ద దెయ్యం ఇక్కడ ఎదుర్కొని ఉంటే. ఏదో భయ్య అలా జరిగిపోయింది నా జీవితానికి. ఎప్పుడు కామంతో రగిలిపోయే నీ కళ్ళు కాముగా ఉన్నాయేటి పశుపతి? అంటే డేంజరస్ గా నువ్వు దాన్ని చూసా. నువ్వు చూస్తావా? నువ్వు దెయ్యాలనే చూసుంటావు, అమ్మ మొగుడిని చూడలే. ఇప్పుడు చూపిస్తా. దూరు బయటికి వస్తావా లోపలికి రమ్మంటావా? వస్తావా రావా? రాము. ఏ పకీరు మర్యాదగా వాడిని నిగిలితే వాడినే చేసుకుంటా. మర్యాదగా తప్పుకుంటే ఆని చేసుకుంటా, లేదా నిన్ను చేసుకుంటా. దెయ్యంరాది నా క్యాండిడేట్ అరుంధతి అని మంచి ఫిగర్ పార్టీ. భలే గుర్తుపట్టారు. ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే వెండి తీసుకో. పశు నా బిగి కవుల్లో నువ్వు బందీవుకా? బిగి కౌగిలి ఏమున్నాయి అక్కడ? బిగి కౌగిలికి పశు ఈ అవకాశాన్ని వదులుకోక పశు. ఏది అవకాశమే? ఏది అవకాశం? నీలాంటి నాకు దొరకడు పశు. ఎవరికి దొరకడు? పశు మిమ్మల్ని ఒకటి అడగాలి. చెప్పు. అరుంధతి సినిమా చూసిన తర్వాత అందులో ఏ సీను నాతో చేయాలని మీకు లేదా? ఒకటి ఉంది. ఏంటి పశు? అరుంధతిని కూర్చోబెట్టి నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి నెత్తి మీద కొడతారు చూడు. పశు
నువ్వు నన్ను ఏమి చేయలేవురా. ఎవరైనా ఏం చేయగలుగుతారు తల్లి నిన్న. వాడు చేయగలుగుతాడు. కొబ్బరికాయ ఇచ్చుకుని కొత్త నెత్తి మీద దరిద్ర పోతలు రాను పశు రానే పశు రాను నేను రాను. మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకటి సత్వాన నాడి వాసాలు రగిలిన పూలు కొట్టింది రాహువు నీళ్ళ మెట్టింది తీగవు వస్తుంది మృత్యువు జరిగిపోతుంది శేతాన్ పోయలేదు. ఓకే మనం నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఇప్పుడు నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్నా మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఎవరి స్కిట్ చెబితే అవుతారు అనిపిస్తుందో, ఎవరి స్టేజ్ ఎక్కితే రచ్చ రచ్చ అవుతుందో వాడే రచ్చ రవి. అది మా రచ్చ రవి. ఎక్కడికి ఇచ్చినా ఆ ఎనర్జీ అలా ఉంటుంది కదా, అంతే. కానీ నా సిగ్నేచర్ ఒకటి ఉంది కాబట్టి అది చెయ్యాలి. రెడీ? నువ్వు చేయలేం కాదు, వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళతో పాటు నువ్వు చేయాలి. రెడీ 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 నుంచోండి రా. రెడీ చలో 1 2 3. ఓ మై గాడ్. ఏం చేసావు? ఓ మై గాడ్. ఓకే 1 2 3. ఓ మై గాడ్. శుభ, థ్యాంక్ యూ సో మచ్. మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఫోటోలు వస్తాయి. దానికి మీరు కమెంట్ చెప్పాలి. 3 2 ఫోటోలు వస్తాయి. ఓకేనా? మీరు ఫస్ట్ కమెంట్ మీరు చెప్పాలి. వాళ్ళు కూడా అదిరిపోయే కమెంట్స్ చెప్తారు. ఓకే ఓకే. ఎవరి కమెంట్ అయితే నీకు నచ్చుతుందో వాళ్ళకు నువ్వు చాక్లెట్ తీసుకురాయాలి. చాక్లెట్ నీకు కూడా ఇవ్వాలా? నా కమెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఫోటోని అలా చూసి అది తిరిగి చెప్పాలి. చెప్పు, కమెంట్ అదిరిపోవాలి చెప్తే. 100%. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు అర్థం చేసుకుని చదువుకుందాం పేరెంట్స్ లేనప్పుడు. వాళ్ళని అడుగురా, కమెంట్ చెప్తారేమో. అడుగుతా. తమ్మి రెడీయారా? తలకాయ కూర తింటే ఎంత ఊపు ఉంటుందో నీ కామెంట్లు అంత ఊపు ఉండాలి. ఓకే చెప్పండి. నమస్తే రచారాడా. నమస్తే తమ్మి. కట్టప్ప మీకు ఏమైనా సుట్టమవుతాడా? అట్నే ఉంటుంది రా బాయ్. అన్నానా మా అన్న. ఓకే ఓకే. ఫేస్బుక్ లో ఏముంటది? ఫేసులలో ఉంటది లోపట. ఫేస్బుక్ లో ఏముంటదిరా? ఫేసుల్లో ఉంటదా? తమ్మి కట్టప్ప కూర్చోరా, నీకు పెళ్లి కాలే. కంబైన్ స్టడీస్ అంటే ఇదే. ఒక బుక్ ని ఎంతమంది అన్నా చదవచ్చు. అందరూ బుక్ రీడింగ్ చేస్తే వాళ్ళు లిప్ రీడింగ్ చేస్తున్నారు. వాడే నువ్వే రారాది. ఏ అతను కాదబ్బా, వాడు చూడు పెదాలు కొరుకుతాడు దొంగ. బుక్ మీనింగ్ చెప్తున్నానా? బేబీ ఓన్లీ 1 కిస్. నువ్వు చంటన స్కూల్ ఉన్నట్టే ఉన్నది.
బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నవే వెతుకుతున్నారు వాళ్ళ బుక్స్ లో. బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నది వెతుకుతున్నారు. దొరికిందా దొరకలేదా? అదే చూస్తుండ్రు ఇంకా. చెట్ల కింద పుట్టలేనికాల దొరికిపోతున్నాం అని చెప్పేసి ఇట్లా లైబ్రరీలో ప్లాన్ చేసుకోరు కొత్తగా. సైలెన్స్ ప్లీజ్ అని ఉంటుంది కదా, అంతే అని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. అవురా మరి సౌండ్ వస్తుంది కాదురా, అంటే పేజ్ తిప్పుతా అంటే వేరే సౌండ్స్ అనుకుంటారా అన్న. బుక్ పట్టి లైబ్రరీలో ఈ నేర్చుకుంటా. ఇద్దరా నాకు ఇష్టమైన పాట. మనం బుక్ అవద్దంటే బుక్ అడ్డం ఉండాలి, మనం బుక్ అవద్దంటే బుక్ అడ్డం ఉండాలి. బీర్ కొట్టడానికి డబ్బులు లేవు, ఎలా అయినా బుక్లు అమ్మాలనే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. నీ బాపతే అది నాకు అర్థమైపోయింది, ఇక తీసుకో. ఫేస్బుక్ లో ఏముంది, బుక్ వెనక మస్తుంది. గుసగుసలాడుతారు. అది మన ఇద్దరమే అన్నట్టున్నది ముచ్చట. ఇంకోటి చెప్పు, నువ్వే చెప్పు. బుక్లలో ఏముంది రా, నన్ను చూడంటుంది. బుక్ వెనక భూలోక వాసుల యుద్ధం. తమ్మి నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేను చెప్తా చూడు, నీ తల్లి తక్కువ తినే అంటున్నావు, బాగా తింటివి లేస్తలేవు. మా బావకి ఎంత ప్రేమనో నా మీద, ఎంత బరువున్నా ఈజీగా ఎత్తేస్తాడు. 6 ఫీట్లు ఉండే మొగాన్ని ఈమెను ఒకసారి ఎత్తినందుకే 3 ఫీట్లు అయినా. ట్రైన్ లోపల సంటి అని ఉన్నాడు, అందుకే ఆ లావెన్ ఎత్తుకొని చూపెడుతున్నాడు. అంత చూసే ఫిగర్ అరే సెంటన్నా ఎత్తి చూపెట్టాను అంటే దిగుతావు కదా నువ్వు అని. ఎవడంట పెళ్ళాం నెత్తుకుంది, ఏం పాపం చేసిందో నంది గాని నంది. అలా జరిగిందండి. ఎవడంట పెళ్ళాన్నెత్తుకుంది, కట్నం తీసుకున్న పాపానికి తప్పనంది బంది. అరే రే భోగిలో మా ఆయన జర జాగ్రత్తరా. ఓహో, ఎత్తుకున్న దానికి కామెంట్ కాదు, ఆ ఎత్తు పట్టుకున్న దానికి కామెంట్. ఇప్పుడు దీన్ని నేను ఎత్తుతున్నా, దీన్ని ఎత్తిన తర్వాత రేపు నా పాడేవాడు ఎత్తుతాడు. భార్య కట్టుకున్న చీర ఎరుపు, దాన్ని మోసేవాడు కూడా ఎరుపే. అన్న ఎత్తేటోని ఫీలింగ్ ఏంటంటే, ఎక్కడమ్మా జల్దీ ఇంకో పిల్లం వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోవాలంటున్నాడు. ఆమెను చేసుకున్నందుకు ఎత్తగా తప్పదు, ఆమె తొక్కగా తప్పదు. చేసుకున్నందుకు ఎత్తక తప్పదు, కిందికి తొక్కక తప్పదు అని చెప్పు. ఇప్పుడు దీన్ని ఎత్తుతున్నా, ఇంటికి వెళ్ళినాక ఎన్ని బీర్లు ఎత్తాలో. వాళ్ళ ఇంట్లో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి భార్యకి బర్త్ కన్ఫర్మ్ చేశాడు. గాడిదిగా పుట్టినా సరిపోయేది, ఆ బరువును మోసి పేరు సంపాదించుకుని అనవసరంగా మగవాడిగా పుట్టి వచ్చాను, ఆడదాని బరువు మోయవలసి వస్తుంది. బస్సులు ఖర్చు చేసినాడు, పెళ్ళాన్నే చేస్తాడు కిక్కులకి వెళ్ళి. అమ్మో రచ్చరవి వస్తున్నాడు, త్వరగా ఎక్కువ వస్తే మనకు పిచ్చెక్కిస్తాడు. నెక్స్ట్ వెళ్ళిపోదాం, దాని పేరు నా ప్రాంక్ కాల్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లోంచి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కజిన్స్ కో, బ్రదర్స్ కో, ఫాదర్స్ కో, మమ్మీస్ కో. అర్థమైపోయింది, ఇల్లు ఒక మంచి ముఖం ఎత్తుకోవాలి. అది అవతల నీ పేరు వాళ్ళు గుర్తుపట్టకూడదు, నువ్వు నీ పేరు చెప్పు. ఈ ముఖాల వాళ్ళ ఇంట్లోకి నేనే వెళ్తుంది. బాగా చెప్పాడు అబ్బాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చేది తెలుసా చెప్పు. అవును, అలాగా. ఓకే రెడీ. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు? అరే పూమా నువ్వు రారా. నీ పేరు? నరసింహ. నరసింహ. ఎవరికి ఫోన్ చేద్దామని? మా అన్నకి చేద్దాం అనుకుంటున్నాను. మీ అన్నగారి పేరు? సర్దార్. 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 లెట్స్ కాల్ సర్దార్.
ఈ ట్యూన్ కాపీ చేయడానికి స్టార్ మరియు 9 నొక్కండి. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. హలో హలో సర్దారా? మీరెవరు? నా పేరు యాద్బాయ్ అంటారు. మీది ఓల్డ్ సిటీనా? ఓల్డ్ సిటీనా? మాది మీది. ఇప్పుడు నరసింహ మీ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు గాడు మనకు కూడా తమ్ముడు లెక్క తిరుగుతూ ఉండే. ఇక్కడ మాకు క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నడుస్తూ ఉంటే వాడు ఆడిండు. అప్పుడు 1,80,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు కూర్చోబెట్టినాం ఇక్కడనే, వాడు ఇయ్యాల రేపు అని పరిశాన్ చేసిండు. అంటే మీ ఇంట్లో పేపర్లు కూడా తెచ్చిపెట్టిండు మా దగ్గరనే. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటంటే, మరి ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని పోరాదు వచ్చి. ఏ పేపర్లు తీసుకొచ్చి? ఏం పేపర్లో ఇవి తీసుకొచ్చి పెట్టిండు, అంత కాగితాలు గీతాలు ఉన్నాయి, ఇంటి పేపర్లు. ఇంటి పేపర్లు మా కూడా నేను గిల్లే లేదు, పేపర్లు ఎక్కడికి తెచ్చి పెట్టిండు. ఆడు ఒరిజినల్ పేపర్లే తెచ్చిండు, ఆడు ఎవరు ఎత్తుకొచ్చిండు మనకేం తెలుసు. ఇక సెటిల్మెంట్ టైం కాదు, ఆ పేపర్లో పెట్టుకొని మా తమ్ముడిని వదిలేసారు అది. మరి అదే ఇప్పుడు అంతా పేపర్ తెచ్చినప్పుడు తర్వాత నేను ఉంగులి పెట్టుకో నల్లా సైన్ పెట్టి నీకు. అందుకోసమే ఇక్కడనే కూర్చోబెట్టినా. మరి ఉంచుకుంటా, ఓకేనా? మరి కానీ తమ్ముడు ఎటు పోయిండు, ఏం చేసిండు, మళ్ళీ ఎక్కడికి పోయిండు, బాధపడి ఫేస్బుక్ లలో పెట్టుకున్నాడు, ఆ వార్తలలో ఇచ్చుడు గుర్తులేదుగా మరి. అవునా? అవునా అంటున్నా. చెప్పే చెప్పు అన్న కొడుతురన్న ఇల్లు పైసలు ఇవ్వకపోతే అన్న కొట్టకన్నా అన్న కొడుతురన్న అన్న కాదన్న. నేను శ్రవణ్ పోయినా వినయాడు అనిలా లేడా అన్న, ఆ నెంబర్ నా నెంబర్ పోయినా జస్ట్ థమ్స్అప్ దానికే పోయినా అన్న. అయితే బెట్టింగ్ అర్థం అంతవరకు కాదన్న. నవీన్ గారు అనిల్ గారు వినయ్ గారు తీసుకుపోయినా అన్న, నాకు తెలియదు అన్న. మీరు ముచ్చట పెట్టుకోండి కాదన్న. కట్టింది 50,000 అన్న, 1,50,000 అని ఇటు చేసుకుంటున్నా అన్న. బాలుకు 3 times ఉంటుందిరా మా దగ్గర లెక్క అన్న. ఒక బాల్కి ఒకటే కాదు 3 తీసుకుంటున్నా అన్న. ఏం చెప్తున్నా, బట్టలు గిట్ట పంపిస్తా, ఎడున్నావు చెప్పు, బట్టలు పంపిస్తాను. ఇల్లు ఒక గోళ తీసుకొచ్చిరా అంతే. ఇలా గ్రౌండ్ కాడ ఏ గ్రౌండ్ అనేది గ్రౌండ్ అంటానా? అడగుట్ట గ్రౌండ్ ఇంకోమే అందరికి చెప్తావు సరే. ఇప్పుడు నీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తా, సెటిల్ చేసుకున్నావు లేకపోతే లేదు కాలు చూసుకుంటా. చేస్తున్నావు అన్నయ్య పిఎస్ఆర్ వచ్చి కానీ అల్టిమేట్ యాక్టింగ్ రాని ఇది నాకన్నా వీంది బాగున్నది. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, please, please. Sir, please, sir. Please, sir. Please, please, sir. Please, sir. Sir, please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Mindy. Thank you. It's okay. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు ఈ రౌండ్ ఎలా ఉంటుందంటే, నువ్వు బాగా మాస్ కదా, మాస్ కి చాలా ఫేమస్ నువ్వు. అవును. ఓకే ఓకే. మాస్ లేడీగా ఇంకా ఫేమస్. ఇప్పుడు ఏం చేద్దామంటే, నీకు ఒక క్లాస్ అమ్మాయిని చూపెడతా. ఆ అమ్మాయికి నువ్వు మాస్ లాంగ్వేజ్ నేర్పించి వదిలిపెట్టాలి. నీ నేర్పాలనా? నువ్వు నీ స్టైల్లో నేర్పియాలి, ఆమె కూడా నీ స్టైల్లోనే మాట్లాడాలి. ఓకే ఓకేనా? ఓకే సరే, ఎవరిని ఎత్తుకుదాం? నీ పేరు? మేఘనా. మేఘనా. నాకు అర్థమైపోయి, క్లారిటీ వచ్చింది. మేఘనాకి మేఘాలు కమ్మాలి. మేఘనా నువ్వు రెడీయా? ఇప్పుడు నేను పాన్ షాప్ లో పాన్ తీసుకొని వేసుకున్నా, ఏదైతే చేస్తున్నావు అది నువ్వు చెయ్యాలి. ఓకేనా? నువ్వు ఒక ఉడికి ధమ్కి ఇస్తున్నావు. ఇస్తున్నా. రెడీ? అరే బాషు భాయ్ పాన్ దో. ఏ लो पैसे कब देते तुम्हारे अम्मा बाबा देते? लिख लो रे। अरे तुम 40 दिन से ये पान पुकट में खा रहे मालूम? हाउली साली तेरा देख देख के काट के निकाल ले तू रे पीछे का. మస్తు మందిని చూసినా చాలా ఇట్లాంటి వాళ్ళను. అరే అందరం చూసినావు, నన్ను చూడలేరే దేశ్. గల్లీలో ఇట్లాంటి పాన్ షాపులు అట్టే పోతాయి. ఏం చూస్తున్నారు అట్లా? నీ ఇంట్లో అయ్యే వాళ్ళు లేరు రే. ఇట్లా ఏంట్రా ఇట్లా
ఏం చదువుతున్నావురా నువ్వు? డిగ్రీ. డిగ్రీ చదివే పోరను పోయి శాంతబాయిని చూసి ఎంత అయినావురా? ఒక్కటి ఇస్తా బిడ్డ. చూడొద్దా? ఇప్పుడు ఇది చేయను, ఇది నువ్వు చేయి. మీరు ఒక్కొక్కటి చెప్పండి, నేను చెప్తా. ఓకే రెడీ. బాషుబాయ్ పానీ. బాషుబాయ్ పానీ. బాషుబాయ్ పానీపూరి అన్నట్టున్నది. పానీపూరి కాదు అడిగేది, పాన్. పానా? బాషుబాయ్ పానీ. ఏలో తమలపాకులో కత్తి ఇచ్చినా మేడం, పాన్ పెట్టుకొని ఇట్లా అంటారా? ఏం రాబాయ్ అట్లా చూస్తున్నావు? ఎట్లా కనిపిస్తున్నావు? నేను మంచిగానే ఉన్నావు. ఇప్పుడు నేను ఒక డైలాగ్ కొడతా చూడు. ఏం రో ఏం చూస్తుంటివి? ఏమున్నదిరా ఇక్కడ? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరురా? అక్కడ వరకు రెడీ. ఏం రో ఎట్లా చూస్తున్నావు? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఎట్లా కనిపిస్తున్నా నేను? అది 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 ఏది ఆ రిథం ఉండాలి నీ బాడీలో. ఏం రో అట్లా ఏం చూడబడుతుంది? ఏం రో ఏం చూడబడుతుంది? బస్తీలలో పోతే తెలుస్తుంది. ఒక్కడ పోయి ఐమాక్స్ దగ్గరికి ఈమాక్స్ దగ్గర పోతే ఏం తెలుస్తుంది? చూడు మూడే ముక్కలు. ఏం రో అట్లా చూడబడుతుంది? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? నీ తలపండు వలగా 4 ముక్కలు వేసాయి. ఏం రో అట్లా కూడా పడుతుంది? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? నీ తలపండు వలగా, తలపండు పలగా, తలపండు పలిగా అట్లా చూస్తుంది. ఏమిరా ఏమన్నా? అరే సచ్చినాడు. ఏం రో అట్లా చూడబడుతుంది? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? నీ తలపండు పలగా. కాదురా, నాకు ఇందాక నుంచి డౌట్. మీ ఇంట్లో లేరా అక్క చెల్లెలు? మీ ఇంట్లో కూడా లేరా? మరి ఎందుకు అనుకుంటున్నారు అక్క చెల్లెలు లేరా? ఎంతసేపు అది ఒకటే లేవా? ఇంకోటి కావనా? ఏమ్రా గుడ్లో గుబ్బ లెక్క గుడ్కాయని చూస్తున్నావు? గుడ్లు తీసి గొరిలాడతా బిడ్డ. ఏమ్రా అట్లా కూస్తున్నావు? గుడ్లు 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 ఫ్రై చేస్తాం. ఏమిరా అట్లా చూస్తున్నావు? ఎట్లుండాలి తెలుసా మాస్ అంటే? వాడు చూడు శాంతాబాయ్. ఏమ్రా గుడ్కాయని చూస్తున్నావు? గుడ్ల కూబ లెక్క గుడ్లు తీసి గోటిలాడతా బిడ్డ. అన్ని గాలే ఉన్నాయి, టెన్షన్ పడకు చెప్పేసి. ఏమ్రా అట్లా కూస్తున్నావు? గుడ్లు ఆమ్లెట్లు ఇవి కాదు. కన్ఫర్మ్ రా. ఈ అమ్మాయి కూడా లైన్ వేస్తాడు దగ్గరికి వెళ్ళి. ఏమిరా అక్క చెల్లెలు లేరని? కాబట్టి అట్లా ఏంది? ఏమ్రా గుడ్ల గుబ్బ లెక్క చూస్తున్నావు? గుడ్లు తీసి గోటిలాడతా బిడ్డ. ఏమ్రా అట్లా గుడ్లు ఏ డైలాగ్ చెప్పేసరే? ఏమిరా అలానే చూపించారు కదా. నీ స్టైల్లో చెప్పు. ఏమ్రా అట్లా కూస్తున్నావు? గుడ్లు ఒకడు వచ్చి నీకు లైన్ వేస్తున్నాడు, వాడికి నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు. ఓకేనా? ఏమ్రా అట్లా కూస్తున్నావు? గుడ్ల గుబ్బలక గుడ్లు వీకి గోటిలాడతా బిడ్డ. వెరీ గుడ్. రాత్రిపోయినాడు చెప్పే వాటి. సూపర్. ఓకే, మొత్తానికి రచరవి వచ్చాడు, స్టేజ్ రచరచ చేశాడు, మా వాళ్ళకి అదిరిపోయే డైలాగ్ నేర్పించారు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాబాయ్, సీ యూ. అరే ఎక్కడైనా మనిషి బాణాలు తెచ్చుకుంటాడు చెయ్యంత సైజు. నువ్వేంట్రా బాణంతో మనిషి అంత సైజు తెచ్చుకున్నావు? ఎవరిని పడేయడానికి? రే అమ్మాయిల మనసు సముద్రం అంత లోతురా, వాళ్ళని పడేయడం నీ వల్ల కాదు. సముద్రం అంత లోతు మనసు వాళ్ళకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆకాశం అంత హృదయం నాకుంది బావా. చూడు ఒక రోయ ఎగిరిపోయింది.
చెప్పు. పాపా నీ కాళ్ళు నొప్పిలేస్తున్నాయా? ఎందుకంటే రాత్రంతా నా కళ్ళు అటు ఇటు తిరిగావు కదా నా చుట్టూ. ఇదిగో చెట్టు తుడిచే వాళ్ళను ఈ ఫ్లోర్ క్లీన్ చేసే వాళ్ళు ఇక్కడ రాకూడదు, అవతలకి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? నేనే బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ మేనక. నేను అక్కని పెట్టుకోవాల్సింది పేరు దరిద్రం వదిలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే హీరోయిన్ మీద నీకు ప్రేమ పెరిగిపోయింది. తట్టుకోలేకపోతున్నావు. వెళ్ళి ఎలాగైనా ముద్దు పెట్టేయాలని డిసైడ్ అయ్యా. ఇప్పుడు ముద్దు పెట్టేసి దాన్ని పెట్టండి సార్ కెమెరా. పెట్టాల్సిన సమయం వస్తే పెట్టాలి. అయిపోయింది. అరే కెమెరాకి దొరకలేదురా. ఈసారి ఇలా ఇలా అర్చన గారు అందరిలో నువ్వుంది అర్థం కాని ఏదో ఫీలింగ్. గోంగూర తోటకాడ కాపు కాస ఎలా ఉంది తెలుసా? వాడి బ్యాగ్ అంతా తనడానికి రెడీ అయినట్టుంది మీరు. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Please, please, please. Sir, please, sir. Please, sir. Please, 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 sir. Please, sir. Sir, please. Okay, you're selected. Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Millie. Thank you. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.